హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. ఈరోజు మనం గణిత శాస్త్ర విద్యా ప్రమాణాల గురించి చూద్దామండి. సో గణిత శాస్త్ర విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్, మ్యాథమెటిక్స్ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ మనందరికీ తెలుసు 5 ఉంటాయి. సో సమస్య సాధన, కారణాలు, నిరూపణలు, వ్యక్తపరచడం, అనుసంధానం, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. సో ఆ సమస్య సాధనాన్ని ఇంగ్లీష్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు. దాన్నే భావన అవగాహన అంటారు. భావనల అవగాహన, కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్. కారణాలు చెప్పడం, నిరూపణలు, రెస్పాండింగ్ ప్రూఫ్, రీజనింగ్ ప్రూఫ్ అండి. సో వ్యక్తపరచడం, కమ్యూనికేషన్, అనుసంధానం, కనెక్షన్, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణం, రీప్రజెంటేషన్, ఇల్యూజనేషన్. సో వీటన్నిటి గురించి మనం అయితే ఈరోజు కొంచెం బ్రీఫ్గా నేర్చుకుందామండి. సో ఏంటి అని చెప్పి, సో ఇవ్వండి 5 విద్యా ప్రమాణాలు మనకి మ్యాథ్స్లో ఉండేటివి. వీటి మీద ఖచ్చితంగా ఒక సమ్ అయితే వస్తుంది. సో దీని తర్వాత నేను మ్యాథ్స్ టూల్ కిట్ గురించి చేస్తాను. సో మనం ఫస్ట్ చూద్దామండి, సమస్య సాధన గురించి చూద్దాం. సమస్య సాధన అంటే ఏంటి? సమస్య సాధన అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే గణిత భావనలు, పద్ధతులను ఉపయోగించడం ద్వారా గణిత సమస్యలను సాధించడం. అంటే వర్డ్ ప్రాబ్లమ్స్ కానీ పజిల్స్ కానీ, పట సమస్యలు అంటే ఏదైనా టేబులర్ ఫామ్ ఇచ్చి దాని నుంచి ఏదైనా వర్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తే దాన్ని సాల్వ్ చేయడం కానీ, అదేవిధంగా దత్తాంశ అవగాహన, విశ్లేషణ, డేటాని అనలైజ్ చేయడం, సింథసైజ్ చేయడం, అది పట్టికలు, గ్రాఫులు ఇవి తయారు చేయడం కాదు, పర్టికులర్ గ్రాఫ్లు తయారు చేయడం, దృశ్యీకరణ, ప్రాతినిధ్యానికి వెళ్ళిపోతాయి. సో వీటిని అనాలసిస్ చేయడం, అర్థం చేసుకోవడం, వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, పద్ధతి ప్రకారం చేయు సమస్యలను మొదలైనటివన్నీ కూడా సమస్య సాధన కిందకు వస్తాయి. సో కాబట్టి ఇవి రాసుకోండి, ఏవేవి వస్తాయి వాటి కింద కేటగిరీస్ అంటే. సో పద సమస్యలు, పజిల్స్, వర్డ్ ప్రాబ్లమ్స్, పజిల్స్, అదేవిధంగా టేబుల్ అనాలసిస్, డేటా కలెక్షన్, డేటా అనాలసిస్, ఇవన్నీ కూడా సమస్య సాధన కిందకి వస్తాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ కిందకి. సమస్య సాధన సోపానాలండి, అంటే స్టెప్స్. సమస్యను చదవడం, అవగాహన చేసుకోవడం, దత్తాంశంలోని ఇచ్చిన అంశాలను గుర్తించడం. అంటే ఒకటి అవగాహన చేసుకోవాలి, అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ ఇచ్చిన అంశాలను గుర్తించడం, ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ సాధించవలసిన అంశాన్ని గుర్తించడం, ఐడెంటిఫికేషన్. సాధించవలసిన అంశం తగిన దత్తాంశం ఉందా లేదా తెలుసుకోవడం, అంటే ఐడెంటిఫై చేసి దాంట్లో రిలేటెడ్ థింగ్ ఉందా లేదా అని అబ్జర్వ్ చేయడం. సమస్య సాధకును ఇచ్చిన దత్తాంశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి, అంటే ఇచ్చిన డేటాని ఆ ప్రాబ్లంకి ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలిసి ఉండాలి. అదేవిధంగా వివిధ సోపానాలు గుర్తించడం, విశ్లేషించడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ని అబ్జర్వ్ చేయడం, వాటిని అనలైజ్ చేయడం, అవసరమైన పద్ధతిని ఎన్నుకోవడం. ఒక ప్రాబ్లం, ఇప్పుడు ఎడిషన్ రిలేటెడ్ వర్డ్ ప్రాబ్లం ఇచ్చారు అనుకోండి. సో వన్ డే ఒక పర్సన్ 25 కార్స్ని అబ్జర్వ్ చేశాడు, ట్యూస్డే 35 కార్స్ని అబ్జర్వ్ చేశాడు. సో అతను మండే ట్యూస్డే కలిపి ఎన్ని కార్స్ అబ్జర్వ్ చేశాడు అని చెప్పి నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, సో ఇక్కడ డేటాని అర్థం చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి. మండే ఎన్ని అబ్జర్వ్ చేశాడు, ట్యూస్డేని అబ్జర్వ్ చేశాడు. తర్వాత క్వశ్చన్ని సింథసైజ్ చేసుకోవాలి, ఎడిషన్ సబ్ట్రాక్షన్ అని. టోటల్ అని అడిగినప్పుడు మనకు ఖచ్చితంగా తెలుసు ఎడిషన్ చేయాలి అని చెప్పి. సో అలాగ అవసరమైన పద్ధతిని ఎన్నుకోవాలి. ఇక్కడ ఎడిషన్ చేయాలి అని ఎన్నుకోవడమే అవసరమైన పద్ధతిని ఎన్నుకోవడం. నెక్స్ట్ సమస్యను సాధించాలి, అంటే ఆ 25, 15 యాడ్ చేయడం. సో సమస్యను సాధించాలి. ఇంకా రెండో దానికి వెళ్తే కారణాలు, నిరూపణలు, రీజనింగ్ అండ్ ప్రూఫ్. సో పద్ధతిని అర్థం చేసుకోవడం, మరి సరి చూసుకోవడం, అంటే రీజనింగ్ అండ్ ప్రూఫ్. అంటే మనము ఇప్పుడు డివిజన్ చేసేదాన్ని వెరిఫికేషన్ చేస్తామండి, అలాగా. అంటే సపోజ్ 2/16, 2 టేబుల్ 16 ఎక్కడ వస్తుంది, 2 8 16. అదేవిధంగా ఈ కోఫిషియంట్ని, ఈ డివిడెండ్ని మనం యాడ్ చేస్తే 8 2s 16. సో ఈ వచ్చినది ఏంటి, డివైజర్. ఈ కోఫిషియంట్ని, డివైజర్ని యాడ్ చేస్తే మనకి డివిడెండ్ వచ్చింది. సో ఇదొక కైండ్ ఆఫ్ వెరిఫికేషన్. దాన్నే ఈ డివిజన్ మెథడ్కి దీన్ని చెప్పడం ప్రూఫ్గా. అదే కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. సపోజ్ ఇంకోటి కూడా ఉందండి, అంటే 2 6 12. దీనికి డివిజన్ ఫ్యాక్ట్స్ రాయమంటే మనం 12 డివైడెడ్ బై 6 = 2. వెంటనే 12 డివైడెడ్ బై 2 = 6 అని రాస్తాం. సో ఇలాంటివి కూడా మనం ఏమని చెప్పచ్చు అంటే కారణాలు, రీజనింగ్ ప్రూఫ్స్ అని చెప్పచ్చు. అదే పద్ధతిని అర్థం చేసుకోవడం మరియు సరిచూడడం, సమస్యలోని క్రమాన్ని అర్థం చేసుకోవడం, దత్తాంశాల వారీగా ఉన్న సోపానాల కారణాలు వివరించడం, ఉన్న డేటాకి వివిధ రకాల కారణాలు వివరించడం, గణిత సాధారణీకరణకు మరియు కల్పనలో అర్థం చేసుకోవడం మరియు చేయగలగడం,
అలాగే తార్కిక ఆలోచనలు పరీక్షించడం అంటే లాజికల్ థింకింగ్ని పరీక్షించడం. ఆగమన నిగమన పద్ధతులను ఆగమన నిగమన ఆల్రెడీ చెప్పానండి. సో ఆగమన అంటే ఎగ్జాంపుల్స్ నుంచి సారాంశానికి రావడం మనం వివిధ రకాల అంటే పక్షులు ఎగురుతాయి, చిలుకలు ఎగురుతాయి, కాకులు ఎగురుతాయి, ఆ లాస్ట్ ఫైనల్ కంక్లూషన్ అన్ని పక్షులు ఎగురుతాయి అని చెప్పి కంక్లూషన్కి రావడం ఎగ్జాంపుల్స్ నుంచి ఆగమనం. అలా నిగమనం అంటే డైరెక్ట్ అంటే పక్షుల్ని ఎగతాయి దాని తర్వాత దాని నుంచి ఏంటి అలాగా అంటే సిద్ధాంతం నుంచి సారాంశ సిద్ధాంతాలు అలా చెప్పేటివి ఆగమన నిగమన పద్ధతులు. అతార్కికంగా వినియోగించగలగడం ఆ పద్ధతులను, గణిత ప్రకల్పనలను పరీక్షించడం ఇవన్నీ కారణాలు చెప్పడం నిరూపణల కిందకు వస్తాం. కమ్యూనికేషన్ వ్యక్తపరచడం అంటే చెప్పగలగడం అంటే చూడండి ఎలా ఏం మెన్షన్ చేశారు. గణిత భావనలను వాక్యాలను చదవడం రాయగలగడం అదేవిధంగా ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అవి చేయగలగడం గణితపరమైన ఆలోచనలు తన సొంత మాటల్లో వివరించగలగడం వ్యక్తపరచడంలోనే ఉంది. చెప్పగలగడం తన సొంత మాటల్లో వివరించగలగడం పద్ధతిని వివరించడం గణిత తార్కికతను వివరించడం లాజికల్ థింకింగ్ని వివరించడం వ్యక్తపరచడం దాన్ని ఏదైనా ఒక అంశాన్ని ఇస్తే దాన్ని వ్యక్తపరచగలిగితే చేయగలిగితే దాన్ని కమ్యూనికేషన్ అంటారు. అనుసంధానం అంటే కనెక్షన్ అండి. నిజ జీవితంలోకి అనుసంధించుకోవడం ఏ అంశాన్నన్నా ఏదైనా యూస్ఫుల్ థింగ్ ఉంటే దాన్ని నిజ జీవితంలోకి అన్వయించుకోవడం. అనుబంధ గణిత పాఠ్యాంశాల భావనను అనుసంధానం చేయడం గణితంలోని వేరువేరు పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలను అనుబంధం చేయడం. వేరువేరు సబ్జెక్టుల్లో గణితంని అనుసంధానం చేయడం అంటే వేరువేరు సబ్జెక్టులని అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఫిజిక్స్ ఓపెన్ చేస్తే కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ అన్నీ మ్యాథ్స్ రిలేటెడ్ ఉంటాయి. అదేవిధంగా మ్యాథ్స్లో కొన్ని నార్మల్ థింగ్స్ సోషల్తో కూడా లింకప్ అయి ఉంటాయి. ఇప్పుడు 1792 అది కూడా వన్ కైండ్ ఆఫ్ మ్యాథ్స్కే కదండి. వరల్డ్ వార్ 1 ఎప్పుడు జరిగిందంటే 1914 to 1918 పల్లా నాకు గుర్తుందండి. సో అని చెప్తాం. అదేంటి 1914 అనేది నెంబరే కదా. సో అలాగా మ్యాథమెటిక్స్ రిమైనింగ్ సబ్జెక్ట్స్కి అనుసంధానం కనెక్ట్ చేసుకోవడం. దైనందిన జీవితానికి గణితం అనుసంధానం చేసుకోవడం అంటే రియల్ లైఫ్లో ఎడిషన్ ఎలా యూస్ అవుతుంది. ఇప్పుడు అమ్మ 10 రూపీస్ ఇచ్చి అంగడి పంపించింది, 2 రూపాయలకి షాంపూలు తెమ్మనింది, మిగిలిన ఎంత చిల్లర వస్తుంది అంటే అది ఎలా వస్తుంది 10 - 2 = 8 ఆ విధంగా వస్తుంది. అలా దైనందిన జీవితంలోకి అనుసంధానం చేసుకోవడం భావనలను బహు పద్ధతులను అనుసంధానం చేసుకోవడం. సో ఈ ఏవైతే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయో కాన్సెప్ట్స్ ఉంటాయో వాటిని అనుసంధానం చేసుకోవడం అన్నీ కూడా అనుసంధానం కిందకి వస్తాయి. కనెక్షన్స్ రియల్ లైఫ్లోకి అనుసంధానం చేసుకోవడం. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం అంటే ఏంటి అని అంటే ఇది రీప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్ అంటే పట్టికలు సమాచారాలు సంఖ్యారేఖ అంటే నెంబర్ లైన్ పటచిత్రము దివిచిత్రము 2D 3D ఫిగర్స్ వీటన్నిటిని తయారు చేయడం అంటే ఇప్పుడు ఒక డేటా ఇచ్చి దాని నుంచి పై చార్ట్ చేయడం లేదా బార్ గ్రాఫ్ చేయడం లేదా పిక్టోగ్రాఫ్ చేయడం హిస్టోగ్రామ్ చేయడం ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే రీప్రజెంటేషన్. అందుకే నేను ఫస్ట్ దాంట్లో అనింది. సో డేటాని అనలైజ్ చేయడం వేరు అది సమస్య కిందకు వస్తే అలా డేటా టేబుల్ తయారు చేయడం వేరు. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఎంతమందికి ఇష్టం డేటా కలెక్ట్ చేసి దాని నుంచి టేబుల్ తయారు చేయడం రీప్రజెంటేషన్ అంటే దృశ్యీకరణ ప్రాతినిధ్యం కిందకు వస్తుంది. అదే ఆ టేబుల్ని అనాలసిస్ చేసి కింద క్వశ్చన్స్ ఇస్తే రోజా పూలు ఎంతమందికి ఇష్టం అంటే 25 మెంబర్స్ అని చెప్పడం సమస్య సాధన. దీనికి స్లైడ్ డిఫరెన్షియేషన్ ఉంది గమనించుకోండి. పట్టికలను రూపొందించడం సంఖ్యారేఖపై చూపడం అంటే నెంబర్ లైన్పై చూపించడం పట్టికలను తయారు చేయడం పటచిత్రాలు దిమచిత్రాలు పటాలను గీయడం ఇవన్నీ దేని కిందకు వస్తాయి రీప్రజెంటేషన్ విజువలైజేషన్ కిందకి వస్తాయి. అభ్యసన సూచికలు ఏమున్నాయి ఆబ్జెక్టివ్స్ అభ్యాసకుల్లో సాధించవలసిన అభ్యసన ఫలితాలను తెలియజేస్తాయి. అభ్యసన జరిగిందని సాక్ష్యాధారాలు ఆశించిన విద్యా ప్రమాణాలు సాధించడానికి సోపానాలు విద్యా ప్రమాణాలు చాలా స్పష్టంగా ఆచరణాత్మకంగా సాధించడానికి ఉండడానికి ఇవి సహకరిస్తాయి. అంటే విద్యా ప్రమాణాలు ఎందుకు అని అంటే సో విద్యార్థులు ఏదైతే మన ప్రవర్తన మార్పుని ఆశిస్తామో అదేవిధంగా ఏవైతే మనం అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యార్థులు రావాలని
ఆశిస్తామో అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ అవి సాధించడానికి ఎంతో బాగా యూజ్ అవుతాయి. విద్యా ప్రమాణాల అభ్యసన సూచికలు. ఈ సమస్య సాధన ఎక్కడెక్కడ వస్తుంది, ఏ ఏరియాస్లో వస్తాయి అంటే ఇప్పుడు నెంబర్ నేమ్స్ ఇచ్చా, నెంబర్ నేమ్స్ని మనం నెంబర్స్ రాయడం అంటే 9899ని 9800 అలా రాయడంలో ఉపయోగించడం. అదేలే పదులు, వందలు, ఒకట్లు సమూహాల్లో ఇచ్చిన సంఖ్యల నుంచి లెక్కించడం, సంఖ్యల క్రమాన్ని పూర్తి చేయడం, 2 అంకెల సంఖ్యలను ఒక అంకె సంఖ్యతో గుర్తించగలగడం. అదేవిధంగా కారణాల నిరూపణకు వస్తే 50 వరకు గల వస్తువుల సమూహాల్లో అంచనా వేయగలగడం. సంకలనం, వ్యవకలనం, ప్రతిక్రియల సమస్య ఫలితాలు, సరైన కారణాలు చెప్పగలగడం, తర్కం చేయడం. అంటే ఇదేంటంటే వాటికి ఎక్స్ప్లెనేషన్ చేయడం, వెరిఫికేషన్ చేయడం. ఎడిషన్ కూడా మనం సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది కదండి, అలా చెప్పడం. వరకు గల సంఖ్యలో వాటి స్థాన విలువలు చెప్పడం అంటే ప్లేస్ వాల్యూస్ చెప్పడం. ఇవన్నీ కూడా కారణాలు చెప్పడానికి వస్తాయి. సమస్యలు తప్పులను గుర్తించడం అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్స్ తప్పులను గుర్తించడం కూడా కారణాల నిరూపణల కిందకు వస్తాయి. ఇంకా వ్యక్తపరచడం అంటే గ్రేటర్ దాన్, లెస్సర్ దాన్, ఈక్వల్ టు సింబల్స్ని గుర్తించడం, 3 అంకెల సంఖ్యలను పోల్చడం, వీటి కిందకి వ్యక్తపరచడం, కమ్యూనికేషన్ వస్తాయి. సో అనుసంధానం అంటే సంకలనం, వ్యవకలనం, గుణకలనం భావాలను నిజ జీవితంలో వినియోగించడం. గణకారాలు అంటే గణాలు, బ్లాకులు ద్వారా 990 వరకు సంఖ్యను చూపడం. ఇవన్నీ కూడా ప్రాతినిధ్యము ఈ అకాడమిక్ స్టాండర్డ్స్లో వస్తాయండి. సో వ్యక్తపరచడం జాగ్రత్త. వ్యక్తపరచడం గ్రేటర్ దాన్, లెస్సర్ దాన్, ఈక్వల్ టు ఇది వ్యక్తపరచడం. అదేవిధంగా సమస్య సాధనను గుర్తించడం అంటే సంఖ్యల వ్యవకలన ఇవి ఈ మ్యాటర్ మీరు రాసి పెట్టుకుంటే మీకు యూజ్ అవ్వద్దండి వీటి గురించి. సో మీకు ఇక్కడ ఆఫ్ చేసి మీరు రాసుకోవచ్చు. సో ఇంకా మనం ఆల్రెడీ యునెస్కో హ్యాండ్బుక్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నామండి. యునెస్కో హ్యాండ్బుక్ ఆఫ్ సైన్స్ ఏమిచ్చింది, ఆవిష్కరణ అంటే మనిషి అది. దీని ప్రకారం గమ్యం నుంచి ఉద్దేశాలు, ఉద్దేశాల నుంచి లక్ష్యాలు ఆవిర్భవించాయని చెప్పడం జరిగింది. అదొకటి చెప్పాం. ఆవిష్కరించడం అనగానే మనకి ఏం గుర్తు రావాలి, సైన్స్ గుర్తు రావాలి. సైన్స్లోనే కదండి ఆవిష్కరణలు ఉంటాయి. ఆ విధంగా యునెస్కో హ్యాండ్బుక్ ఆఫ్ అది. జేకే సూద్ గురించి చెప్పారు. సూది అంటే దీర్ఘకాలమైనవి, గమ్యాలు దీర్ఘకాలమైనవి, అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశించినవి, ఉద్దేశాలు నియమమైనవి, గమ్యాల కంటే నిర్దిష్టమైనవి అని చెప్పిన సూది నిర్దిష్టమైనవి సూద్ అని చెప్పిన అంటే దీర్ఘకాలమైన నిర్దిష్టమైన, ఉద్దేశాల కంటే నిర్దిష్టమైనవి అని చెప్పిన వ్యక్తి. అంటే గమ్యాలు ఉద్దేశాల కంటే నిర్దిష్టమైన, ఉద్దేశాల లక్ష్యాల కంటే నిర్దిష్టమైన సూది నిర్దిష్టమైనవి అని చెప్పింది ఎవరు, జేకే సూద్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. అదేవిధంగా గొలుసు, రిచర్డ్ వైట్ ఫీల్డ్ అదే అనుకుంటా అండి. అంటే గమ్యాలు లక్ష్యాలు గొలుసు రూపంలో ఉంటాయి. ఆ గొలుసు సిల్వర్ వైట్ కలర్లో ఉంటుంది అని చెప్పి, అది రిచ్ వాళ్ళు ఉంటుంది, రిచ్ అని చెప్పి లాస్ట్ ప్రీవియస్లో మనం చెప్పుకున్నామని. రిచ్ ఆర్ వైట్ గోల్డే అండి, అది గొలుసు రూపంలో ఉంటాయని. ఈ 3 డెఫినేషన్స్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ 2 డెఫినేషన్స్ సైన్స్కి రిలేటెడ్. నెక్స్ట్ నేను సైన్స్ విద్యా ప్రమాణాలు చేస్తానండి ఈ వీడియోలో. ఇవి మ్యాథ్స్ విద్యా ప్రమాణాలు అవి ఉంటాయి ఒక 7. ఈసారి మెథడాలజీ కూడా నేను చేస్తానండి, ఇంగ్లీష్ మెథడాలజీ. సో మీ సపోర్ట్ అయితే నాకు చాలా ముఖ్యం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. సో లైక్ చేయండి, మీ లైక్ ఒక మోటివేషన్. మీకు ఏదైనా టాపిక్స్ డౌట్స్ ఉంటే కొంచెం మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో, నేను ఖచ్చితంగా చేస్తానండి. ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. రీసెంట్గా ఒక సార్ అడిగారు, ఐ థింక్ నరేష్ సార్ అనుకుంటాను. సో అడిగారు, నేను చేశాను వీడియో. సో అలాగా మీకు ఏమైనా కావాలంటే అడగండి, ఖచ్చితంగా నేను చేస్తానండి. సో నాకు తెలిసిన కాన్సెప్ట్లో. సో మీలాగా నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ కాబట్టి సో మనందరికీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సర్టెన్ థింగ్లో మిస్ అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ టైం ఆ హార్డ్ వర్క్ చేసి మనం అనే వాళ్ళం ఆ జాబ్ కొట్టాలని అందరికీ ఉంటుందండి. సో అలాగే నేను కూడా, బట్ డ్యూ టు సమ్ సర్టెన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనం ఇలా స్ట్రక్ అయిపోయి ఉంటాం. ఇలాగ జాబ్ చేసుకొని ఈవినింగ్ వచ్చి ఇలా వీడియో చేయడం అంటే లైక్ దట్. సో అర్థమవుతుందని అనుకుంటున్నాను. నా ఛానల్ కొంచెం ప్లీజ్ subscribe. Thank you for watching my video. Please subscribe my channel. Thank you.